నటి సమంత రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకున్నారనే వార్తలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఆమె తెలుగు ఇంటి కోడలిగా మారింది. ఈ వార్తతో రాజ్ కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. సినీ నటి సమంత అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. గత కొంతకాలంగా ఈమె రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చినా, ఎక్కడ కూడా ఈ వార్తలపై స్పందించలేదు. కనీసం ఈమె పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలా సమంత రాజ్ వివాహం చేసుకున్నారని విషయానికి తెలియడంతో డైరెక్టర్ రాజ్కు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజ్ కుటుంబ నేపథ్యం గురించి, ఆయన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. రాజ్ను సమంత రెండవ వివాహం చేసుకుని తెలుగు ఇంటి కోడలుగా అడుగు పెట్టారని తెలుస్తుంది. రాజ్ నిడిమోరు ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లాకు చెందిన వ్యక్తి కావటం విశేషం. రాజ్ తండ్రి పేరు కృష్ణ నిడిమోరు, తల్లి రమా నిడిమోరు. వృత్తిపరంగా రాజ్ తండ్రి వ్యాపారవేత్త కావటం విశేషం. కృష్ణ, రమా దంపతులకు రాజ్ ఆగస్టు 4, 1975 సంవత్సరంలో జన్మించారు. ఇలా తిరుపతిలో జన్మించడంతో ఈయన విద్యాభ్యాసం మొత్తం తిరుపతి జిల్లాలలోనే పూర్తి అయింది. రాజ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేసి అనంతరం యుఎస్ఏలో ఉద్యోగం చేశారు. ఇలా యుఎస్ఏలో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలోనే ఈయన సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. తన స్నేహితుడు డీకేతో కలిసి దర్శకులుగా వీరిద్దరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. రాజు 2002 సంవత్సరంలో షాదీ కామ్ అనే సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన 2015లో శ్యామాలిదే అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈమె అసిస్టెంట్ డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్. ఆమె రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా మరియు విశాల్ భరద్వాజ్ వంటి దర్శకుల వద్ద పనిచేశారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. ఇక వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల 2022 సంవత్సరంలో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా తన భార్య నుంచి విడాకులు తీసుకున్న రాజ్ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే ఈయన ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ ఎంతో మంచి సక్సెస్ కావడంతో తదుపరి రెండవ సీజన్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సీజన్ 2లో సమంత రాజీ అనే పాత్రలో నటించారు. ఇలా సమంతతో ది ఫ్యామిలీ మెన్ 2 సమయంలో మంచి పరిచయం ఏర్పడింది. అదే సమయంలోనే సమంత కూడా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుని విడిపోవడంతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడమే కాకుండా ఇద్దరు రిలేషన్లో ఉన్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ రెండవ వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. సమంత రాజ్ నిడిమోరును వివాహం చేసుకుని తెలుగు ఇంటి కోడలిగా మారిన వార్త అభిమానులకు సంతోషాన్నిచ్చింది. రాజ్ నేపథ్యం, విద్యాభ్యాసం, సినీ కెరీర్, తొలి వివాహం, ఫ్యామిలీ మ్యాన్, విజయం వంటి వివరాలు వెలుగులోకి వచ్చాయి.